చర్మంపై మెల్లగా లేళ్లు విప్పుకుంటూ పోతుంటే మనం మెహందీ అనే శాశ్వత కలలోకి ఓ మృదువైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము. ప్రతి గీత, ప్రతి వంపు, ప్రతి సున్నితమైన ఆకారం సంస్కృతి అందమానందాన్ని తెల్లో దాచుకున్న కథ. ఈరోజు డిజైన్ నెమ్మదిగా ప్రారంభమవుతుంది. మణికట్టు దగ్గర ఒక చిన్న పుష్పాకృతితో ఉదయపు సూర్యకిరణాలను ఆహ్వానించే పువ్వులా అది ఈ డిజైన్కు ఆధారంలా నిలుస్తుంది. పువ్వు రేకులు ఎలా మృదువుగా విప్పుకుంటున్నాయో గమనించండి. మీ చూపును ముందుకు తీసుకెళ్లేలా కొంచెం కొంచెంగా నమూనాలు మరింత ఉదాత్తంగా మారుతున్నాయి. పరస్పరం కలిసిన వేలు, చిన్న చిన్న ఆకులు, సొగసైన పేస్లీలు ప్రతి దిశలో సమతుల్యతను సృష్టితూ. మెహందీ కేవలం అలంకరణ కాదు, అది ఒక లయం, ఒక చలనం, చర్మంపై రాసిన కవిత్వం. ఇక్కడ ప్రతి వివరంలో జీవముంది. చేతిని తిప్పితే ఒక ఆకారం మరొక దీలోకి ఎంత సహజంగా ప్రవహిస్తుందో చానా. ఎక్కడ కఠినమైన గీతలు లేవు, ఆకస్మిక విరామాలు లేవు. కేవలం ఓర్పు మరియు నైపుణ్యాన్ని ప్రతిబింబించే మృదువైన మార్పులు మాత్రమే. ఇదే మెహందీ అందం, సాధారణాన్ని అసాధారణంగా మార్చే కళ. లేస్లా కనిపించే ఆ ఆకృతులు డిజైన్కు చివరి శోభనిస్తాయి. పెళ్లి అయినా, పండుగ అయినా, లేక స్వీయ వ్యక్తీకరణ కోసం వేసుకున్న మెహందీకి ఎప్పటికీ చెదరని మాధుర్యముంది. అది మనం కాస్త నెమ్మదిగా నడవాలని, చిన్న విషయాల్లో అందాన్ని గుర్తించాలని గుర్తు చేస్తుంది. చివరి గీతలు ఎండిపోతుండగా ఆ డిజైన్ పూర్తయిన కళాఖండల్లా నిలుస్తుంది. చేతే అనే కాన్వాస్పై ఒక మృదువైన కళ సృష్టి. దాన్ని చూడటానికి కేవలం ఒక క్షణమాగి పువ్వులా వికసించనివ్వాలి. వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ రోజు చేసిన నా ఆర్ట్ మీకు నచ్చిందా? కామెంట్స్ లో చెప్పండి. నా ఆర్ట్ మెరుగుపుతుందా అని కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యము. మరుసటి వీడియోనిలో కలుద్దాం.